హలో అండి అందరికీ. ఈరోజైతే నేను పప్పు చేసేస్తున్నాను, అది కూడా విలేజ్ స్టైల్లోనే దోసకాయ పప్పు. దీనిలోకి ఏమేమి కావాలో ఎలా చేస్తారో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కందిపప్పు కొన్ని తీసుకొని అవి కడిగి పెట్టేసుకున్న తర్వాత ఒక ఆనియన్ ఒకటి 2-3 పచ్చిమిర్చి పప్పులోనే వేసి ఉడకబెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా అప్పుడే మనకి బాగుంటాయి. కొంతమంది తర్వాత వేసుకుంటారు. సో మేమైతే మా విలేజ్ స్టైల్లోనే మేము చేస్తున్నాం. సో ఇప్పుడైతే నేను దోసకాయ పప్పు చేస్తున్నా. సో ఫస్ట్ అది మనం చేదా తీపా అనేది కట్ చేసిన తర్వాత చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ చేదు ఉందనుకోండి పప్పు అంతా పాడైపోతుంది. సో చేదా తీపా అని చెప్పేసి చూసుకున్నాం. తర్వాత ఓకే స్వీట్ ఉంది కట్ చేసేసి ఇంకా పప్పులో డైరెక్ట్ వేసేసాను. పప్పు ఇంకా ఆవకాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటాయి. నెయ్యి కూడా ఉండాలి, ఇంకా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మీరు ఉట్టిపప్పుతోనైనా బాగా తినేయచ్చు అనమాట. సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామంటే పప్పుతో పాటు ఉడికేస్తాయి అన్నమాట. మనం 2-3 విజిల్స్ రాగానే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ అంత ఓవర్గా ఉడికినా కూడా బాగుండదు కాబట్టి. సో ఇలా ఒక చిన్న సైజు దోసకాయ అయితే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. దీనిలోకి మనం ఏంటంటే ఒక చిన్న టమాటా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఓన్లీ దోసకాయ కాకుండా నేనైతే ఒక చిన్న సైజు టమాటా ఒకటి కూడా యాడ్ చేసుకున్నాను. అది మీ ఆప్షనల్, నేనైతే యాడ్ చేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా టమాటా వేయటం వల్ల కూడా. కంపల్సరీగా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అందులో చిటికెడు పసుపు వేసుకున్నా, ఇంకా కారం, ఇంకా గుంటూరు మసాలా కారం తెలుసు కదా, ఇంకా ఇది వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఈ కారం కూడా కొంచెం కారంగానే ఉంటుంది. సో 2-3 రెబ్బలు చింతపండు కూడా కడిగేసి వేసేసుకున్నాను. తగినంత వాటర్ పోసేసి ఇంకా పొంగు అనేది పైకి రాకుండా ఉండడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా అంతే, ప్రెషర్ కుక్కర్ మూత క్లోజ్ చేసేసి ఉడికించాను. జస్ట్ వెంటనే ఉడికేస్తుంది. 2-3 విజిల్స్ సరిపోతాయండి, అంత ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు. సో విజిల్స్ వచ్చేసినాయి, పప్పు ఉడికేసింది. చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇందులో ముందుగానే సాల్ట్ వేస్తే ఉడకదండి. మేమైతే సాల్ట్ ముందుగానే యాడ్ చేయం. దించిన తర్వాత పప్పు గుత్తితో ఇలా వెనుపుకున్నాను. ఇప్పుడు మనం పప్పు గుత్తితో పప్పునంతటి కూడా మెత్తగా వెనుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోతుంది. పప్పులో ముందుగానే ఉప్పు వేసేస్తే ఉడకదనమాట. సో కుక్కర్లో పెట్టేటప్పుడు అయితే ఉప్పుని అసలుకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి పప్పు గుత్తితో పాటు వెనిపేస్తున్నాను దాన్ని అంతటిని. దోసకాయ పప్పు టమాటా కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది. ఎంత తినని వాళ్ళు కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను. పప్పుని అంతటిని ఎనిపిన తర్వాత ఉప్పు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ముందుగానే వేసుకుంటే ఉడకదనమాట. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేస్తుందో. ఎక్కువ వాటర్ కొంచెం ఎక్కువ జోరుగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చేసుకున్నా సరిపోతుంది అనమాట. పప్పునంతటి నింపేసాం కదా, దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు దాంట్లో తిరుమాత యాడ్ చేయాలి. సో దీనికోసం ముందుగా ఇది పెట్టేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే పచ్చిశనగపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి ఒకటి, ఇంక ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు 4-5 అట్లా తీసుకున్నా. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. యూజ్ చేయని వాళ్ళు ఉంటే యూజ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు వేయడంతో. ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు వేసిన తర్వాత ఇవి వేసామనుకోండి, ఇవి కొంచెం వేగకముందే, ఆ పచ్చి స్మెల్ పోకముందే తీసేయాల్సి వస్తుంది. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఆ తిరుమాతని ఇందులో పప్పులో వేసేసి కలిపేయడమే అండి. సో ఇదంతా వేసుకొని పప్పుని మొత్తానికి కలిపేసుకోవాలి. అదంతా కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన పప్పులో కొత్తిమీర కొంచెం యాడ్ చేసామంటే చాలా బాగుంటుంది. సో అంతే, యాడ్ చేసేసాం. వేడి వేడి విలేజ్ స్టైల్ దోసకాయ పప్పు రెడీ అండి. ఇందులో నెయ్యి ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇంకా దీని కాంబినేషన్లో వడియాలు కూడా, ఊరమిరగాయలైనా సరే చాలా బాగుంటాయి. ఇలా ట్రై చేయని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో